హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో బెట్టింగ్ యాప్ కేసు నమోదైన తరుణంలో ఆ అంశంపై విజయ్ దేవరకొండ టీం వివరణ ఇచ్చింది. చట్ట అనుమతి ఉన్న గేమ్స్కే విజయ్ ప్రకటనలు చేశారని వివరించింది. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకున్నాం. నాగార్జున, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన అంశంలో విజయ్ దేవరకొండ టీం ఇచ్చిన వివరణ ఏంటి? అయితే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి విచారణకి సంబంధించి ఇప్పుడు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో మొత్తం 25 మంది మీద కేసులు అయ్యాయి. అందులో ఒక 6 సినీ సెలబ్రిటీలు ఉన్నారు. అందులో విజయ్ దేవరకొండ కూడా అతని పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. అతని గతంలో A23 అనేటువంటి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్టు ఆ ఎఫ్ఐఆర్ లో, అంటే ప్రమోద్ శర్మ ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఆ భాగంగా ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అయితే కొద్దిసేపటి క్రితం మీడియాలో పలు వార్తలు రావడంతో ఆయన టీం స్పందించింది. విజయ్ దేవరకొండ ఎలాంటి ఇల్లీగల్ యాప్స్ కి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి ప్రమోట్ చేయలేదు. అథెంటిక్ ఉన్నటువంటి వాటినే వాళ్ళ న్యాయ టీం తోటి, అంటే లీగల్ టీం తోటి సహకారం తీసుకొని అందులో ఏది లీగల్ ఏది ఇల్లీగల్ తెలుసుకొని దాన్ని బట్టి మాత్రమే A23 అనేది భారత్లో లీగల్ గా ఉంది. అది కూడా రమ్మీకి సంబంధించినటువంటి యాప్ కాబట్టి, అది గేమ్ ఆఫ్ స్కిల్ కాబట్టి దానికి అనుమతి ఉందని గతంలో సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. సో అదే విషయాన్ని వాళ్ళు ఆ టీం ప్రస్తావించడం జరిగింది. సో విజయ్ దేవరకొండ గతంలో, అంటే తెలంగాణలో మాత్రం ఎటువంటి బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు కావచ్చు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ప్రచారం చేయడం లేదా బెట్టింగ్ నిర్వహించడం, అందులో పెట్టడం కానీ ఎటువంటి అనుమతులు లేవు. ఒకవేళ చేస్తే కనుక IP అడ్రస్ల ద్వారా దాన్ని బ్లాక్ చేస్తారు. సో వేరు IP అడ్రస్ చేసుకుని చాలా మంది విపరీతంగా ఆడుతున్నారు కాబట్టి, సో దీనికి సంబంధించినటువంటి విజయ్ దేవరకొండ పేరుకు ప్రస్తావించడం, అందులో FIR లో నమోదు చేయడం పట్ల వాళ్ళ టీం స్పందించారు. అతను చేసింది మాత్రం A23 అనేది నార్త్ ఇండియన్ కి సంబంధించినటువంటి కొన్ని రాష్ట్రాలు, నార్త్ కు సంబంధించినటువంటి కొన్ని రాష్ట్రాలకు సంబంధించి అందులో వాళ్ళ లీగల్ ఉంది కాబట్టి అందులో చేశాం. ఆ చేసిన యాడ్ కూడా హిందీలో మేము చిత్రీకరించినట్టుగా, దీనికి సల్మాన్ ఖాన్ కూడా ఆ యాడ్ లో ఉన్నట్టుగా, షారుఖ్ ఖాన్ కూడా ఆ యాడ్ లో ఉన్నట్టుగా ఆయన వాళ్ళ టీం ప్రస్తావించడం జరిగింది. సో ఇప్పుడు మీడియాలో వస్తున్నటువంటి, అంటే తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ సంబంధించి విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడనేది వాస్తవం కాదనేది వాళ్ళ టీం ప్రధానంగా స్పష్టం చేసింది. కాకపోతే హిందీలో వచ్చినటువంటి యాడ్ ప్రకారం A23లో ఇక్కడ తెలంగాణ నుంచి కాకుండా ఇక్కడ నుంచి ఆపరేటర్ రమ్మీ ఆడే వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళ IP అడ్రస్ ని ట్రాక్ అవ్వకుండా వేరే ప్రాంతంలో IP అడ్రస్ ఉన్నట్టుగా చాలా మంది కూడా ఈ బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడులు పెట్టడం, రమ్మీ గేమ్స్ ఆడడం లాంటివి కూడా చేయడం జరిగింది. సో ఓవరాల్ గా వాళ్ళు ఇచ్చినటువంటి టీం వివరణది. దీని మీద పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి. వాళ్ళ టీం, లీగల్ టీం కూడా పోలీసుల్ని సంప్రదించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మియాపూర్ పోలీసులు మొత్తం దగ్గుపాటి రాణా, లక్ష్మీ మంచు, విజయ్ దేవరకొండ, మొత్తం 6 సెలబ్రిటీలు, మరో కొంతమంది ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. DCP దీని మీద కొద్దిసేపట్లో వివరణ ఇస్తున్నారు. ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. మరోవైపు పంజాగుట్లో నమోదైనటువంటి కేసు, బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో 11 మందిలో కూడా ఒక 2-3 ఇప్పటి వరకు పోలీసులు విచారించారు. ఈ కేసులో నోటీసులు ఇచ్చి ఒక్కొక్కరిగా వాళ్ళ వివరణ కోరే అవకాశం మనకు కనిపిస్తోంది. శర్మ, ధన్యవాదాలు నాగార్జున.